వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎప్పుడైనా మనం ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఇమ్మీడియట్‌గా వెంటనే గుర్తొచ్చేది అమ్మమ్మ కథ. ఒక 10, 15 నిమిషాలు ఇప్పుడు కూడా మనం కేటాయించి ఒక మంచి కథను విందామా? కథా కమామిషు. శ్రీనివాస్ వడ్లమాని గారు మీ అందరికీ తెలుసు, గొప్ప నటులు. అపార్థం చేసుకుంటున్నాను. ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి. పోతున్న బ్యానాలు గుడిసిలో కోట్లో కాదు కదా. ప్రకృతికి కోపం వచ్చి మన మీద దాడి చేస్తే రెపరెపలాడిపోయి జారిపోతాయి. ఎక్కడో మానవత్వమో ఎక్కడో సహాయమో నిలబడతాయి. మళ్ళీ చెప్తున్నాను. నమస్తే వ్యూయర్స్. ఎప్పుడైనా మనం ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఇమ్మీడియట్‌గా వెంటనే గుర్తొచ్చేది అమ్మమ్మ కథ. అమ్మమ్మ చెప్పిన కథ, లేదా చిన్నప్పుడు నేను ఈ కథ విన్నాను అంటారు. అలాంటి కథలు ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, వినట్లేదు ఈ బిజీ లైఫ్లో, ఈ హడావిడి లైఫ్లో. కానీ ఎప్పుడు ఫోన్ అయితే చూస్తున్నాం కదా. అలా ఫోన్ చూసేటప్పుడు చిన్నప్పుడు కేటాయించినట్టు ఒక 10, 15 నిమిషాలు ఇప్పుడు కూడా మనం కేటాయించి ఒక మంచి కథను విందామా? అలాంటి ఒక గొప్ప ప్రయత్నమే సుమన్ టీవీ వాళ్ళు చేస్తుంది. ఇవాళ మొదటి ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాము. కథా కమామిషు. ఒక గొప్ప వ్యక్తి మనకు వచ్చి వారి సాహిత్యాన్ని, వారి లైఫ్లో జరిగిన జర్నీని, ఎక్స్పీరియన్స్ని, వారు చదివిన పుస్తకాలని మనతో షేర్ చేసుకుంటారు. శ్రీనివాస్ వడ్లమాని గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈ ప్రయత్నం అనేది చాలా, అంటే నేను దీనికి ఈ కథా కమామిషు అనే మీరు పేరు పెట్టినట్టున్నారు ఇప్పుడే. అవును, ఈ మధ్య మీరు అదే పేరుతో సినిమాలు నటించినట్టు ఉన్నారు. ఈ కథా కమామిషు అనే కార్యక్రమంలో ఎంతవరకు న్యాయం చేస్తానో తెలియదు, కానీ నేను చదువుకున్న సాహిత్యం నుంచి ఒక్కొక్క మంచి కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది ప్రేక్షకుల్లో సాహిత్యం పట్ల కొంత ఇంట్రెస్ట్ని, ఆసక్తిని కలిగించగలిగితే మన సుమన్ టీవీ వారి ప్రయత్నం దాని సక్సెస్ఫుల్ అయినట్టే, విజయవంతం అయినట్టే. ఇప్పుడు గాలివాన అనే కథ కొత్త. పాలగుమి పద్మరాజు గారు రచయిత. 1915లో పుట్టారు ఆయన. మంచి మాట అన్నారు ఆయన. మన పుట్టుక, మన చావు రెండు మన చేతిలో ఉండవు. పుట్టుక తేదీ మనకు తెలుస్తుంది, తర్వాత చెప్తారు పెద్దలు. చావు తేదీ తెలుసుకోవడానికి మనం ఉండం, చరిత్రలో కలిసిపోతాం. ఆ చరిత్రతో ఏ సంబంధం ఉండదు అని చెప్తే ఆయన ఒక మాటని నిరూపించడం కోసం ఒక కథ రాశారు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు ఇవన్నీ ప్రకృతికి కోపం వచ్చి మన మీద దాడి చేస్తే రెపరెపలాడిపోయి జారిపోతాయి. ఏమీ నిలబడవు. ఎక్కడో మానవత్వమో ఎక్కడో సహాయమో నిలబడతాయి. ఆయన నమ్మిన సిద్ధాంతం. దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఆయన జీవిత అనుభవం నుంచే ఒకరోజు పెద్ద గాలివానలో ఆయన భార్య ఇరుక్కుపోయారు. దాంట్లో ఆయన పాత్రని కొంచెం ప్రాతిపదికగా తీసుకుని ఒక కథ రాశారు. అదే గాలివాన. ఇది అన్ని భారతీయ భాషల్లోకి, సుమారుగా సగం ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక తెలుగు కథ ఈ గాలివాన అనే కథ. అంతర్జాతీయ ఖ్యాతిని తెలుగు కథకి తీసుకొచ్చిన ఏకైక కథ గాలివాన. రావు గారు అని ఒక ఆయన ఉంటారు. చాలా జీవితంలో విలువలతో కూడిన జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం, స్థిరమైన సంపదతో కూడిన జీవితం, ఒక అందమైన ఇల్లు, ఆ ఇంట్లో, ఆయన రూమ్లో, ఆయన గదిలో ఎక్కడ పుస్తకం ఉండాలో, ఎక్కడ లైట్ ఉండాలో, ఎక్కడ ఫ్లాస్క్ ఉండాలో, ఎక్కడ చెప్పులు పెట్టుకోవాలో అన్నీ స్థిరంగా ఉంటాయి, పద్ధతిగా, క్రమశిక్షణగా ఉంటాయి. ఆయన 4 పిల్లలు, జవదాటని పిల్లలు. 4 ఈయన మాటే వింటారు. వాళ్ళకు కూడా అంటే క్రమశిక్షణలో కొంత వెసులుబాటు కూడా ఇస్తాడు ఈయన. క్రమశిక్షణతో పెంచుతూ కొంత వెసులుబాటు కూడా ఇస్తాడు. అంటే ఎలా అంటే నెలకు ఒక సినిమాకి తీసుకెళ్ళడం, ఆ సినిమా కాస్త విలువల్ని చెప్పే సినిమా అవ్వడం, అలా వాళ్ళు ఎటువంటి సినిమాలు చూడాలి, ఎప్పుడెప్పుడు చూడాలి, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ క్రమశిక్షణగా పిల్లల్ని పెంచుతూ ఉంటాడు. బాగా చదువుకున్నవాడు, మంచి వక్త, గొప్ప తాత్వికుడు, అనేక విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలడు ఈ రావు గారు. సో ఈయన్ని ఒక ఊరి నుంచి ఈయనకి ఆహ్వానం వచ్చింది. ఆస్తిక సంఘం వారు ఒక ఉపన్యాసాన్ని పిలిచారు. ఈయన ప్రకృతి, వికృతి అని రకరకాల విషయాల మీద అద్భుతంగా మాట్లాడతాడు. ఈయన వెళ్ళడానికి బయలుదేరి రెడీ అవుతాడు. ట్రైన్ దగ్గరికి వెళ్తాడు, ట్రైన్ ఎక్కుతాడు. ఈయన స్థితిమంతుడు కదా, చక్కటి 2వ తరగతో 1వ తరగతో కంపార్ట్మెంట్లకు ఎక్కి, అప్పట్లో ఈ కథ జరిగిన కాలంలో రైళ్లలో పరుపులు వేసుకోవడానికి మనమే పట్టుకెళ్తే పరుపులు వేసుకోవచ్చు, అలా ఉండేది విసులుబాటు. పరుపు వేసుకుని చక్కగా ఈయన ఎక్కుతాడు. అక్కడ ఆల్రెడీ 3, అదే దాంట్లో ఇంకొక 3 స్థితిమంతులు, స్థిరపడిన ఇంకో 3 ప్రయాణికులు, తోటి ప్రయాణికులు ఉంటారు. సడన్ గా వాతావరణంలో మార్పు, విపరీతమైన గాలి, ట్రైన్ మొదలవుతుంది. భూమి బద్దలైపోతుందేమో అన్నంత గాలి వస్తూ ఉంటుంది. ట్రైన్ ఆగిపోతుందా అన్నంత భయం వేసేంత గాలి,
చుట్టూ చీకటి పడిపోయేంతగా ఏమీ కనిపిస్తూ ఉండదు. అయినా ఆయన తెచ్చుకున్న ఫ్లాస్క్లోంచి ఓవల్టిన్ అంటే ఇప్పుడు మన హార్లిక్స్ వేటలాగా ఓవల్టిన్ తీసుకుని ఒక 2 తాగుతాడు. అది కూడా అక్కడ చెప్తాడు, ఈ కాఫీలు టీలు తాగడం కూడా విపరీతంగా విస్తృతంగా తాగకూడదు, క్రమశిక్షణ ఉండాలి. ఓ 2 కప్పులే తాగుతాడు రోజుకి. ఆయన ఎదురుకుండా ఒక ఆయన అపరాధ పరిశోధనలు చదువుతుంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. 60 ఏళ్లవాడు డిటెక్టివ్ నాలు చదువుతూ ఆనందపడడం ఆయనకి ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకొక ముసలాయన ఉత్సాహంగా ఉంటాడు. ఉత్సాహంగా ఉన్న ఆయన వయసు మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆయన పనిలో ఆయన నిమగ్నమై మధ్య మధ్యలో చుట్ట వెలిగించి చుట్ట తాగుతుంటాడు. అప్పట్లో రైళ్లలో పొగాకు తాగడం నిషిద్ధం కాకపోవచ్చు. చుట్ట తాగుతుంటే ఆ వాసన ఈయనకి పడదు. వ్యసనాలంటే కోపం, పరిద్దాటిన వ్యసనాలంటే మరీ కోపం ఆయనకి. ఎందుకంటే ఈయన క్రమశిక్షణతో బతికిన స్థిరమైన సంపాదన వ్యక్తి. ఒక యువ జంట, బహుశా భార్యాభర్తలు అయి ఉంటారంటారు రచయిత. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ముచ్చటగా చూసుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పు, గాలివాన రావడం వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఆ క్లైమేట్ అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది వాతావరణం. ఇలా శుభ్రంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ పెట్టిలో ఆ చుట్టవాసన పడకపోవడం, చిన్న డిస్కంఫర్ట్ జరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక్క ఉదుట్న తలుపు దోసుకుని ఒక ముష్టి ఆవిడ లోపలికి వస్తుంది. చిరిగిపోయిన బట్టలు, దుర్గంధ భరితమైన వాసన కొడుతూ ఒక ఆవిడ లోపలికి వస్తుంది. అప్పుడే వర్షం వస్తుంది, తడిసిపోయిన బట్టలతో కూడా వచ్చింది కొద్ది గొప్ప. వస్తూ రాడనాడనే ఈ రావు గారి దగ్గరికి వచ్చింది. దయగల ప్రభువులు, పేదముండని ముష్టిముండని, అదే భాష ఆవిడది. ఆకలితో అలవడించిపోతున్నాను బాబు, ఒక కాణి దానం చేయండి, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటే, పేదరికం అంటే కోపం లేదు రావు గారికి, కానీ బెచ్చవెత్తుకోవడం అంటే అసహ్యం. కోపాన్ని అంతా తెచ్చుకుని పో అని గట్టిగా ఏసరించుకున్నాడు. రెండో ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఆయనది నిర్దయ, ఆయన కఠినమైన మనసు గలవాడు, మీరు మంచి ప్రభువులు, మీరైనా కొంచెం దానం చేయండి అంటే ఆయన తటపటాయిస్తాడు. పొగుడుతోంది కదా, ఇవ్వాలా వద్దా అని అనుకుంటూ మళ్ళీ ఇస్తే లోకవుతానేమో అని ఆలోచన చేస్తూ మళ్ళీ ఆ పెద్ద మనిషి కూడా చేతలబా అంటాడు. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది, అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు, ఆయన అన్నాడు, ఎందుకు అమ్మాయి ఇలాంటి పని చేస్తావు, మాతో వచ్చి మంచి మా దగ్గర పనిలో పెట్టుకుంటాను అంటాడు ఆ యువకుడు. భార్యాభర్త ఆ పేరు. ఆ అమ్మాయి అంది, ఈ దరిద్రం అంతా నీకెందుకు, అమ్మాయికి ఏదని ఇచ్చి పంపించండి. ఈ లోపల ఈ అమ్మాయి చలాకీగా ఉంటుంది. అంటే ఆకలితో ఉంది కానీ ఆవిడేమి అంగసౌష్ఠవం లేని మనిషి ఏం కాదు. చక్కటి శరీరాకృతితో, నలుపు రంగుతో అయినా ఒక రకమైన చిన్న అన్నంతో ఉన్న మనిషి ఆవిడ. ఒక నియమావళితో బతికిన మనుషులు కూడా ఆవిడని చూసి చిరాకు ఉంది వీళ్ళకి. మధ్యలో ఆ ముసలాయనకు వచ్చిన ఆసక్తి కలిగి, నీకు మీ ఇల్లు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ అంటాడు. ఎవరికి ఈ బిచ్చగత్తిని అడుగుతాడు. ముసలాయన అంటే పొగాకు తాగుతున్న రావు గారే మాట. రావు గారు అంతా చూస్తుంటారు. రావు గారే మన కథానాయకుడు. ఆవిడ చూస్తే ఆవిడేమంటుందంటే, నేను ముష్టిముండను బాబు, నాకేటి ఇళ్ళు ఉంటాయి, ఊర్లు ఉంటాయి, తమరు పెద్ద పెద్దోళ్ళు, మీకు ఇళ్ళు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, కోట్లు ఉంటాయి, ఆ కోట్ల గేట్లు ఉంటాయి, అక్కడ గోరకాలు ఉంటారు, మాలాంటి ముష్టిముండలు గెంటి నాకి అంటుంది వెటకారంగా. అదే ఈ చలాకితనం అందరికీ నచ్చుతుంది. అంత అబ్జర్వ్ చేస్తున్న లోపల ఈ రావు గారికి బెంగ పట్టుకుంటుంది. స్టేషన్ వచ్చేస్తుంది, గాలివాన, టైం ఏంటంటే 3 అయింది, కానీ చిమ్మ చీకటి, కళ్ళు కనపట్టలేదు, సూట్ కేసులు ఉన్నాయి, దిగాలి, ఎలాగ భయంగా ఉన్నాడు. పిల్లలు స్టేషన్ వచ్చింది. ఈ వీళ్ళందరూ మిగతా ప్రయాణికులందరూ ముందుకెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు ఆగేవాళ్ళు కాదు. రావు గారు ఒక్కరే ఆ స్టేషన్లో దిగాలి. స్టేషన్లో దిగడానికి దిగాడు. ఈవిడంది, బాబు నేను మీ పెట్టెలు తీసుకొస్తాను బాబు అంది. ఆవిడంటే అసహ్యమైన, బిచ్చగత్తెలంటే కోపమైనా ఒప్పుకోక తప్పలేదు రావు గారికి. సో ఆవిడ సహాయం చేయడం కోసం ఆ పెట్టెలు తీసుకుని వచ్చి ఆ వెయిటింగ్ రూమ్ పడేసింది. డబ్బులు ఇద్దాం అనుకున్నాడు. ఇందాక అది అడిగింది కదా, పొగరుగా మాట్లాడింది, మనం ఏదో కఠినాత్ముడు ఉంది, ఎందుకైనా మంచిది, 4 రూపాయలు ఇద్దాం అన్నట్టుగా ఒక ఆణి తీద్దామని చూశాడు. చూసేలోపు ఆవిడ కనపడదు, వెళ్ళిపోయింది. బిచ్చగత్తి లేదు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ. వర్షం వచ్చేస్తుంది, చలి వేసేస్తుంది, బట్టలు మార్చుకున్నాడు. చలికి బాగా చలిగా ఉంది, వర్షం పైనుంచి కూడా కారిపోతుంది ఆ వెయిటింగ్ రూమ్లో. బట్టలు కట్టేసుకుని ఏదో రకంగా బయటకు వద్దాం, ఒక టార్చ్ లైట్ దొరికింది, అది వేద్దామంటే వెలుగుతుంది. బయటకు వచ్చాడు. బయటకు వస్తే స్టేషన్ మాస్టర్ కనిపించాడు. అయ్యా ఏంటి చేయాలి, నేను నా జీవితం ఏమిటి అని అడిగాడు. మాకేం తెలియదు బాబు, 36 గంటల దాకా మీకు నిష్కృతి లేదు, మీరు ఆ వెయిటింగ్లో పడేయడండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, రైళ్లు లేవు, వాకిళ్ళు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు, మీ బాధలు మీరు పడండి అని వెళ్ళిపోయాడు. ఒక్కడైపోయాడు. భయం వేసేస్తుంది, రూమ్లో నీళ్లు పడిపోతున్నాయి, తలుపు ముయ్యాలి, కిటికీ తలుపు ముయ్యాలనే స్పృహ కూడా రావట్లేదు. కిటికీ తలుపులు మూస్తే కొంత గాలి ఆగచ్చు, ఆ తలుపులు మూయడానికి కూడా భయంగా ఉంది. దూరంగా వెళ్ళి అంత భయంలో ఉన్నాడు. తన ఇల్లు గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది, పిల్లలు గుర్తొచ్చారు, విలువలు గుర్తొచ్చాయి, తన డబ్బు గుర్తొచ్చింది, కానీ ఏది ఆయనకి ధైర్యాన్ని ఇవ్వట్లేదు. భయం వేసేస్తున్న టైంలో ఆ టార్చ్ లైట్ వెలిగిద్దామని గుర్తొచ్చి టార్చ్ లైట్ వేస్తుంటే అదే గదిలో చీకట్లో తడిసిపోయి వణుకుతూ ఆ బిచ్చగత్తి కనిపించింది. కొంచెం ధైర్యం వచ్చింది, ఒక మనిషి తోడుంది నాకు అని. లైట్ వేసాడు, వణుకుతోంది చలికి. వెంటనే ఈయన ఒక పంచి తీసి ఇచ్చాడు ఆవిడకి, కప్పుకోమ్మా అని. కప్పుకుంది. ఆకలేస్తున్నట్టుంది నీకని ఈయన తింటున్న బిస్కెట్లు 2 బిస్కెట్లు ఆవిడకి ఇచ్చాడు. ఆ బిస్కెట్లు తింది. అయినా భయపడిపోతున్నాడు. ఆవిడంది, అయ్యా తలుపులు వేసుకోవచ్చు కదా, అది తట్టలేదా మీకు అంది. సో భయం ఏది తట్టలేదు అని చెప్పి బిచ్చగత్తి ఇచ్చిన సలహాతో తలుపులు ఇద్దరు కలిపి మూసి ఇంకా మీదకి వచ్చేస్తుంటే బీరువాలు అడ్డం పెట్టి ఒక చోట కూర్చున్నారు. చుట్టాలు లేరా అన్నాడు. ఎందుకుంటారు బాబు, మనిషి అని ప్రతి వాడికి చుట్టాలు ఉంటారు కదా, మా నాయన ఉన్నాడు, మా అమ్మని చంపేసినాడు, నాకు పెళ్లి పెటాకులు లేవు బాబు,
కానీ ఒకరితో స్నేహితమైంది, ఆడితో 2 పిల్లలు ఉన్నారు. ఆడి ఎదవ బాబు తాగుబోతే ఆడు ఏం చూడడు. అన్న వెంటనే ఈయనకి ఒక చిన్న మానవత్వ పొర, పూర్తిగా కాదు, ఒక చిన్న మానవత్వ పొర అటు ఇటు కదులుతుంది. ఏమిటి ఈవిడలో ఇంత శక్తి ఉందా, ఒక పనికిరాదు అని నేను అసహించుకున్న ఒక బిచ్చగెత్తులో ఇంత శక్తి ఉందా, ఒక చిన్న ఆలోచన కదులుతుంది. కానీ స్టిల్ అసహ్యము కంపనం కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ ఆవిడ మాటలు వినడం ఒక ధైర్యం. ఈ చీకట్లో, ఈ రైల్వే స్టేషన్లో, ఈ ఒంటరితనానికి ఆవిడ్ని పరిష్కారంగా తీసుకున్నాడు అంతే. ఈలోపు పెద్దగా శబ్దాలు పడిపోయి పైనుంచి కప్పు కూలిపోయి భయంకరమైన శబ్దాలు పడిపోతుంటే ఇద్దరు దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు ఆవిడ్ని, కౌగులించుకున్నాడు. ఆ చీకట్లో పట్టుకున్నాడు. బాబు ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. ధైర్యంగా ఉంటుంది బాబు అని చెప్పి, ఎందుకు బాబు భయపడతారు, నాకు తినడానికి మీరు 2 బిస్కెట్లు ఇచ్చారు, కప్పు కూడా ఒక పంచి ఇచ్చినారు, ఆ టీసీ ముందు అక్కడ దింపేశాడు బాబు, పక్క స్టేషన్కి వెళ్ళిపోవాలి న్యాయంగా, ఎల్లుంటే ఇవన్నీ దొరికేవి కావు, అని చేత మనకి ఏదొస్తే దాంతో సుఖపడాలి బాబు, సంతోషంగా ఉండాలి బాబు అని అంటూ, అయ్యా మీరు పెద్దోరు పెబోలు, మీ ఆడపిల్లలు ఇంట్లో భద్రంగానే ఉండుంటారు, అమ్మగారి సాయం కూడా ఉండుంటారు, మీ ఇల్లు గట్టిదా ఉంటుంది కదయ్యా, వరసపు సినుకు కూడా లోపలికి పడి ఉండదు, మాది పూరిపాకయ్యా, 2 చిన్నపిల్లలు, ఈ పాటికి పాక కూలిపోయి ఉంటుందేమో, వాళ్ళు కొట్టుకుపోయి ఉంటారేమో, పోన్లండి దేవుడు చూస్తాడు, పక్కింటోడు కూడా చూస్తారు, నా మొగుడు ఎదవయ్యా పట్టించుకోడు, ఈ పాటికి తాగేసి ఎక్కడ పడిపోయి ఉంటాడు. ఆమె మాటల్లోని ఆవేదన రావు గారి మనసుని చాలా గట్టిగా తాగుతాయి. ఒక్కసారిగా ఆవిడ్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో గట్టిగా దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకుంటాడు రావు గారు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ఇంత వేదనాభరితమైన జీవితం అని అనుకుంటూ ఆవిడ దగ్గర తీసుకున్నట్టు, అయ్యా కానీ ఎక్కడో మళ్ళీ ఒక లైట్ మొహం మీద పడుతుంది, మొహం మీద లైట్ వేస్తుంది. అంటే ఆవిడ మాట అంటుంది దగ్గర తీసుకున్నప్పుడే, అయ్యా ఒకప్పుడు ఇంకా రంగుగా ఉండేదాన్ని, ఈ మధ్యన రంగు పోనాది. ఈయనకి ఏమన్నా మళ్ళీ ఒక చిన్న కోపం వస్తుంది. అంటే ఏమిటి ఈవిడ అందాన్ని చూడడం కోసం లైట్ వేసాను అనుకునే ఒక వికృతమైన భావన నాకుందని ఈవిడ అనుకుంటోందని చిరాకేసి, నేను లైటు వేయలేదు, కావాలని పడింది అని సర్దుబాటు చేసుకుంటాడు. అయినా ఆవిడ దగ్గర తీసుకుని ఉంటాడు, గట్టిగా పట్టుకుండా, అయ్యా సంతోషంగా ఉంటుంది అని చెప్తుంది ఆవిడ. తర్వాత ఆయన కాళ్ళు తిమ్మింట్లు ఎక్కితే ఇలా చాచుకుంటాడు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆవిడ నిద్రపోయి ఉంటుంది, పని ఆవిడ బెచ్చగెత్తి పడుకుని ఉంటుంది. ఆవిడ చూస్తే నిర్మలంగా ఉంటుంది ఆవిడ. రావు గారిలో చాలా సమస్యలకి, చాలా ఉపన్యాసాలకి ధాతువు దొరికేసిందని ఆనందపడతాడు. తెల్లారుతుంది, పని మనిషి ముష్టి ఆవిడ ఉండదు రూమ్లో, చాలా బాధపడిపోతాడు. జేబులో చూసుకుంటే పరుసు ఉండకపోతే దొంగముండ డబ్బు కొట్టేసి ఉంటుంది అనుకోబోయి, అలా అనుకోవడానికి మనసు ఒప్పదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది కంగారులో అని వెతుకుతాడు, దొరకదు. పోన్లే నేను రైల్లో దిగిపోయి పడిపోయిందేమో, ఆ ముష్టి ఆవిడ మాత్రం ఈ పరుసు దొంగతనం చేసి ఉండదు అని అనుకుంటూ బయటకు వస్తాడు. గాలివాన అయిపోతూ ఉంటుంది, అంతా సర్దుకుంటూ ఉంటారు. ఓ టికెట్ కౌంటర్ ఉన్న రూము కూలిపోయి ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిపోతే ఆ శిథిలాల మధ్యలోంచి 2 చేతులు బయటకు ఉండి ఇక్కడ దాకా భాగం అంతా నుజ్జు అయిపోయి ఈ పని ఆవిడ చచ్చిపడి, ఈ ముష్టి ఆవిడ చచ్చిపడి ఉంటుంది. చిన్న పిల్లాళ్ళ ఏడుస్తాడు అక్కడికి వెళ్ళి ఆవిడని పట్టుకుని. చలనం లేని ఆ ముష్టి ఆవిడని చూసి, ముష్టి ముండని చూసి అని రాస్తాడు. చలనం లేని ఆ ముష్టి ముండని చూసి, గత రాత్రి నువ్వు నాకు నిశ్చింతనిచ్చావు, ధైర్యాన్ని ఇచ్చావు, గాలివాన్ నుంచి నన్ను కాపాడావు, నా విలువలు నిజమైనవా కావా పరీక్షించుకునే ఒక అవకాశాన్ని ఇచ్చావు, నువ్వు చచ్చిపోయావా అని ఆవిడని పట్టుకుని ఏడుస్తూ చల్లగా ఉన్న నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుంటాడు రావు గారు. ఆ సమయంలో ఆయనకు అనిపిస్తాయి, నా భార్య కూతురు కంటే నువ్వు నాకు విలువలు నేర్పించిన మాస్టర్వా, టీచర్వా నువ్వు అని అనుకుంటూ ఆవిడ చేతిలో ఉన్న 2 ఇతని పర్సు ఆవిడ చేతిలో ఉంటుంది. దొంగతనం చేసింది ఆవిడ, ఈయన పర్సు పారిపోయింది ఆవిడ యాక్చువల్లీ. అలాగే టికెట్ కౌంటర్లో ఉన్న కొన్ని రూపాయలు నాణ్యాలు కూడా ఆవిడ చేతిలో ఉంటాయి. అంటే ఆ సమయంలో ఆవిడ టికెట్ కౌంటర్లో కొంత డబ్బు, గాలివాన్లో కూడా టికెట్ కౌంటర్లో ఉన్న రైలు డబ్బు కొంత దొంగతనం చేసి, ఈయన పర్సుని దొంగతనం చేసి పిల్లల కోసం వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఆవిడ మీద కొంచెం కూడా రావు గారికి కోపం రాలేదు. ఆవిడని దొంగముండా అనుకోవడానికి ఆయన మనసు అంగీకరించలేదు. అయితే ఆయనకి వెంటనే ఒక స్ఫురణకు వచ్చింది, దగ్గరగా వెళ్ళాడు. ముందు ఆవిడ చేతిలో ఉన్న టికెట్ కౌంటర్ డబ్బులు చిల్లర తీసి ఆ టేబుల్లో వేసేసాడు. ఆవిడ దొంగ అని ప్రపంచం అనుకోకూడదని రావు గారికి ఉంది. ఆవిడ చేతిలో తన పరుసు ఉంది, తీసుకోకపోతే దొంగని తేలిపోతుందిగా. కానీ తన ఆత్మీయురాలు, తన భార్యా పిల్లల కంటే ఈ క్షణంలో నాకు చాలా సన్నిహితం అనిపిస్తున్నా ఈ ముష్టిది ఈవిడ చచ్చిపోతున్నప్పుడు నాకు ఆవిడ దగ్గర నా వస్తువు ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది దీనికి. అందుకు పరుసు తీసుకోడు. కానీ ఆవిడ దొంగని తెలియకూడదు కాబట్టి ఆ పరుసులో ఉన్న తన విజిటింగ్ కార్డుని తీసేసుకుని బరువుని హృదయంతో రావు గారు వెళ్ళిపోతారు. అందుకే చెప్తాడు, మన నిర్ణయాలు, క్రమశిక్షణ, నియమాలు, విలువలు ప్రకృతి ముందు ఏమాత్రం నిలబడవు. ప్రకృతికి అన్యాయం చేస్తే అన్నీ ఎగిరిపోతాయి, ఒక్క మానవత్వం మాత్రమే నిలబడుతుంది అని చెప్పే అద్భుతమైన కథ. సో ఇది పాలగం పద్మరాజు గారు కథ. దైవాంశ సంభూతుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పద్మరాజు గారి గురించి, పాలగం పద్మరాజు గారి గురించి ఒక
ఒక చిన్న పారాగ్రాఫ్ చదివి ఉమ్, వీరిది గద్ద చూపు. ప్రతి వ్యక్తిని సంఘటనని నిశితంగా పరిశీలించి అక్షరీకరించే గుణం వీరిది. వారి పాత్రల్ని వెతికితే ఏ ఇజాలు కనపడని మాట నిజమే, కానీ అన్నిటికీ మూలమైన హ్యూమనిజంతో అవి కళకళలాడడం మనం చూడొచ్చు. మృత్యుగర్జా ఘోషలో కూడా సౌందర్యాన్ని పసిగట్టగలిగిన మనసు వీరిది. సరసత, సహృదయత ఉన్నవాడు, హృదయ సంస్కారం, స్వతంత్ర దృక్పథం కల సాహిత్యోపాసకుడు రాజుగారు, పద్మరాజు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు. అంటే జీవితాల్లోంచి తీసుకున్న కథలైనా ఎంతో గొప్ప అర్థం కనిపించే. మన దురదృష్టం ఏంటంటే అమ్మ, తెలుగు సాహిత్యంలో మనిషిని సంస్కరించగలిగిన, ఉమ్, మార్గదర్శనం చేయగలిగిన కొన్ని వేల కథలు ఉన్నాయి. అద్భుతమైన కథకులు పుట్టిన నేల మన తెలుగు నేల. ఉమ్, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అన్ని ప్రాంతాల్లో. ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు, ఉమ్, అటు సైడ్ మన పుట్టపర్తి నారాయణాచార్య గారు, మధురాంతకం రాజారాం గారు, గోదావరి ప్రాంతం నుంచి రచయితలు. వీరందరూ తెలుగు భాషని, తెలుగు జాతిని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఉమ్. ఏరుకోవడమే, ఒక్కొక్కటి ఏరుకోవడమే. అసలు ఏరుకోవడానికి ఇప్పుడు అలాంటి పుస్తకాలను, అలాంటి రచయితలు ఉన్నారని అంటే సిగ్గుచేటుగా అని చెప్పుకోవడానికి మా జనరేషన్ దగ్గర నుంచి ఎవరికి తెలియదు సార్. ఈ ప్రయత్నం ద్వారా, ఈ చిరు ప్రయత్నం ద్వారా మా జనరేషన్కి, నా తర్వాత జనరేషన్కి, వాళ్ళందరికీ రీచ్ అవ్వగలిగితే, ఎందుకంటే మనందరం వెళ్ళిపోయిన ఈ వీడియోలు అక్కడే ఉంటాయి. అవునమ్మా. సో వాళ్ళందరికీ ఇది రీచ్ అవ్వాలనే చిరు ప్రయత్నమే సుమన్ టీవీ వడ్లమాని గారితో, శ్రీనివాస్ వడ్లమాని గారితో చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఎన్నో కథలతో మన ఎపిసోడ్ ఇంకా ఇలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.